వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఈ రోజు మనం మాట్లాడుకోపోయే రివ్యూ ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కారామామ. ఇది చాలా సైలెంట్ గా వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది మనకు అందరికీ తెలుసు. ధనుష్ అంటేనే ఒక మిడిల్ క్లాస్ పర్సన్. ఆయన ఒక రియలిస్టిక్ క్యారెక్టర్స్ బాగా చేయగలడు, రియలిస్టిక్ గా ఉంటది. మరి ఈ సినిమా ఎలా ఉంది, అలాగే మమతా బైజు తన రోల్ని ఎంతవరకు నటించింది, మరి ధనుష్ తన మ్యాజిక్ రిపీట్ చేశాడా ఆ ఇన్నోసెన్స్ తో అనేది మనం డీటెయిల్డ్గా రివ్యూలో మాట్లాడుకుందామా. మరి మాట్లాడుకునే ముందు జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే మామ, జస్ట్ వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మర్చిపోద్దు ప్లీజ్, ఓకేనా. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. ఇక లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే మామ, ఈ సినిమా 1991 టైంలో జరిగిన మూవీ మామ. అప్పట్లో ఇరాన్ కువైట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై తగ్గిపోయింది. సో దాని ప్రభావం మన దేశంలో ఉన్న రైతుల మీద పడింది. బ్యాంకులు వడ్డీల రూపంలో రైతుల ఆస్తులను ఎలా లాక్కున్నారు అనే ఒక సీరియస్ ఇష్యూ చుట్టూ అయితే ఈ మూవీ జరుగుతుందమ్మా. ఇక ఈ ప్లాట్ పాయింట్లో మన ధనుష్ గారు వచ్చేసి మిడిల్ క్లాస్ పర్సన్. తన పొలాన్ని కాపాడుకోవడానికి బ్యాంకుల దోపిడీని ఎదిరించడానికి ఆయన ఒక దొంగగా మారాల్సి వస్తుంది. అయితే ఇది కేవలం ఒక రాబరీ మూవీయో, ఒక మనీ హైస్ట్ లాంటి మూవీ అంటే మాత్రం కాదమ్మా. దీనికి వెనకాల ఒక సాలిడ్ ఎమోషన్ ఉంటుంది. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ అయితే కనెక్ట్ అవుతాడు. సిస్టమ్ వల్ల అన్యాయం జరిగిన ఒక వ్యక్తి అదే సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్ళి క్రిమినల్ అవుతాడా లేక బాధితుడు అవుతాడా అనేది మెయిన్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీగా తిప్పారు మామ. సో ఇందులో ధనుష్ గారి గురించి వచ్చేసి, ధనుష్ అయితే ఒక ట్రైలర్ మేడ్ రోల్ అనమాట. ఫ్యామిలీ కోసం పోరాడే ఒక గ్రే టైప్ షర్ట్ క్యారెక్టర్లో ధనుష్ మాత్రం సూపర్గా నటించి పడేశారు. ఆయన గురించి మనకు తెలిసిందే, రియలిస్టిక్. మమతా బైజు అయితే సినిమాలో తన స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువే, కానీ హీరో క్యారెక్టర్కి మాత్రం ఒక సాలిడ్ ఎమోషనల్ బ్యాగేజ్ అండ్ లైక్ బ్యాక్ బోన్ లాగా యాడ్ చేసింది ఆవిడ క్యారెక్టర్ స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉన్నప్పుడు. ఇక మిగిలిన క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన పేరేంటి, సురాజ్ వెంజర్ముడ్, సురాజ్ వెంజర్ముడ్. తమ్ముళ్ళు కదా, కొంచెం పేర్లు అలాంటి అలా ఉంది. సురాజ్ వెంజర్ముడ్ బ్యాంక్ మేనేజర్ నటించిన ఈ జైరామ్ అనే పాత్రలో ఒక ఆయన నటిస్తారు. వీళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ రేంజ్లో బాగా పర్ఫామ్ చేశారనిపించింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే జైరామ్ గారి విలనిజం సినిమాకి కొంచెం ప్లస్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక డైరెక్షన్ అయితే విఘ్నేష్ రాజా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారని చెప్పుకోవచ్చు. భారీ ఎలివేషన్లు ఏమీ లేకపోయినప్పటికీ కథలో టెన్షన్ని చాలా బాగా మెయింటైన్ చేశారు అని నాకు అనిపించింది. సో జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడును బాగా కనెక్ట్ చేశారు. అది అంతా ఇదిగా లేకపోయినా బాగానే ఎలివేట్ చేసింది అని నాకు అనిపించింది. సో సినిమాటోగ్రఫీకి వస్తే ఆ రూరల్ బ్యాక్డ్రాప్ కానీ, ఆ 90s కాలప్ సెటప్స్ కానీ చాలా రియలిస్టిక్గా చూపించారు సినిమాలో అనిపించింది. ఇక ప్లస్ మైనస్లు అంటారా, ధనుష్ యాక్టింగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, బలమైన ఎమోషన్స్, ఇవి చాలా ప్లస్ పాయింట్స్ ఈ మూవీకి. మైనస్ పాయింట్కి వస్తే సినిమా ఒక హాఫ్ అన్ అవర్ మా 20 to 25 minutes చాలా స్లోగా వెళ్తుంది. మధ్యలో కొన్ని సాంగ్స్ వస్తే ఆ సాంగ్స్ అవసరమా, ఆ సాంగ్స్ ఈ కథని ఇంకా స్లో చేస్తున్నాయి, కథలోకి ఎంటర్ అవ్వట్లేదు అన్నట్టు అనిపించింది. బట్ హాఫ్ అన్ అవర్ తీసేస్తే పర్లేదు అన్నాడు అనిపించింది. ఈ సినిమా నాకైతే చూడడానికి ఒక ఇంట్రెస్టింగ్ మిడిల్ క్లాస్ పర్సన్, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ చూడాల్సిన ఒక మూవీ తనకు జరిగే అన్యాయాన్ని. సో మనం ఇక రేటింగ్ విషయానికి వచ్చేస్తే అందరూ పూలు పుల్లు టమాటాలు లేకుండా మనం సినిమా భాషలో ఇచ్చుకుందాము. ఈ సినిమా బ్లాక్ బస్టర్, హిట్టా, సూపర్ హిట్, యావరేజ్, ఫ్లాపా, డిజాస్టర్ విషయానికి వస్తే నాకు మాత్రం ఇది ఒక హిట్ మూవీ మామ. మరి మీకు ఎలాంటి మూవీ, మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీకు ఈ సినిమా ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం. మరి మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం మన నెక్స్ట్ వీడియో కలదు. అంటిల్ దెన్ ఉంటాం. బాయ్, టాటా.